ఏపీలో కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. అడుగడుగునా అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డుపడుతున్నారు. తాము చెప్పిందే చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే వేధింపులకు కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపల్ గుండెపోటుకు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అంతా తాము చెప్పినట్టే వినాలని అధికారులను బెదిరిస్తున్నారు. మాట వినని అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపల్ కె అన్నపూర్ణపై చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు వ్యవహరించిన తీరుతో ఆమె గుండెపోటుకు గురయ్యారు. కూటమి నాయకులు ప్రిన్సిపల్ అన్నపూర్ణను భయాందోళనకు గురిచేయడంతో ఎమ్మెల్యే ఆఫీసులోనే స్పృహ తప్పి పడిపోయారు. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ప్రిన్సిపల్ అన్నపూర్ణను చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఆమె డిశ్చార్జ్ అయ్యారు. వడ్డాది కేజీబీవీ విద్యాలయంలో అడ్మిషన్ల అంశంపై చోడవరం ఎమ్మెల్యే రాజు ఆయన అనుచరులు దుర్భాషలాడారని ప్రిన్సిపల్ అన్నపూర్ణ కన్నీటి పర్యంతమయ్యారు. మాకు కూడా వెబెక్సిల్లో మా జిల్లా అధికారులు మాకు నిర్దేశం చేస్తున్నారు సార్. వారిచ్చిన ప్రాతిపదికన చేస్తున్నా అని చెప్పాను సార్. గతంలో చాలామంది ఇలాగే మన వడ్డాది గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ పట్టిన గతే నీకు పడుతుంది, ఇప్పుడు వచ్చి కాలు పట్టుకున్న ప్రయోజనం లేదు, నాతో చెడ్డగా ఉంటే నేను చాలా క్రూరంగా మీతో వ్యవహరిస్తాను అని అప్పుడే బెదిరించారండి ఎమ్మెల్యే గారు సార్. తర్వాత మన్నాడు మళ్ళీ 10 గంటలకు రమ్మన్నారు సార్. నేను 9 గంటలకి అన్నీ పట్టుకొని వెళ్ళాను సార్. 9 గంటలకి అప్పటికే ఆ ఊరు వాళ్ళు చాలామంది వచ్చేసారు సార్. అక్కడ బయటనే నన్ను తిడుతున్నారండి. మహిళని కూడా చూడకుండా అంతు చూస్తామని బెదిరించారని వాపోయారు ప్రిన్సిపల్ అన్నపూర్ణ. చెప్పినట్టు వినకపోతే రాక్షసుని చూస్తావంటూ కన్నెర చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చాలా దుర్భాషలు మాట్లాడారు సార్ నన్ను. నేను ఏడుస్తూనే ఉన్నాను సార్. నువ్వెవరో నింపడానికి అన్నట్టుగా మాట్లాడితే చెప్పాను సార్. ఆ వచ్చిన లిస్టులో చూపించాను సార్. తల్లి చనిపోయిన పిల్లలవి జాయినింగ్లు, ఆ పిల్లల తల్లుల తాలూకు డెత్ సర్టిఫికెట్లు కూడా చూపిస్తున్నాను సార్. అక్కడున్న పెద్దలు, ఆ కార్యకర్తలు అందరూ నోటుకొచ్చినట్టు తిడుతూనే ఉన్నారు సార్. అక్కడొక్కడికి ఈవిడ తొత్తుగా పనిచేస్తుంది, ఆడే చెప్తే ఈవిడ అదే వింటుంది అని చాలా నీచంగా మాట్లాడారు సార్. నేను ఏడుస్తూనే ఉన్నాను సార్. అప్పటికి నేను అలాంటిదాన్ని కాదండి అని ఎంత చెప్పినా నా మాట ఎవరు వినలేదు సార్. అక్కడ అలాగే కుప్పకూలిపోయాను సార్ నేను. కూటమి ఎమ్మెల్యేల బెదిరింపులు తారలేక అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. మరో 4 ఏళ్లు ఎలా భరించాలో అంటూ చర్చించుకుంటున్నారు.